అత్తమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఇగో జీలకర్ర వేస్తున్నా. ఏం స్పెషల్ అంటే జీలకర్ర చేస్తున్నా. టమాటా పప్పు చేస్తున్నావా? కొంతమంది ఏం చేస్తారంటే ఇందులోనే టమాటా వేసి పప్పులా ఉడకబెడతారు. టేస్ట్ రాదు. అందుకని నువ్వేం చేస్తావు? వెనకటి కాలంలో ఫస్ట్ పప్పును ఉడకబెట్టినట్టు పప్పును ఉడకబెట్టి ఆ తర్వాత ఫోన్కి వేస్తావు, అంతేనా? అయ్యో మూతల్లోనే పడిపోయింది అత్తమ్మో. ఇప్పుడు ఎట్లా? పప్పు బాయ్ పప్పు పోపు బాయ్ అన్నట్టుంది. మెల్లగా అత్తమ్మ కాలుతుంది. వెళ్ళింది అమ్మయ్య. ఈ మూత అనుకొని ఈ మూత ఇంకో మూత అనుకొని ఈ మూత పెట్టేసినావు. ఏం కదలే, వెళ్ళింది కదా మొత్తానికి. పప్పు వంగుతుంది అత్తమ్మ పక్కన. తర్వాత ఏమేయాలి? పసుపు జీలకర్ర అయిపోయినాక పచ్చిమిర్చి అయినాక పసుపు వేసేసి టమాటాలు వేసి ఉడకబెడతావా? అదే అయిపోయింది. టమాటా కర్రీ లాగా వేసినాక టమాటాలు వేసినాక ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా మగ్గుతాయట. అందుకోసమని అత్తమ్మ ఎప్పుడు టమాటాలు వేసినాకనే ఉప్పు వేస్తుంది. చూసి పెట్టలేదు అత్తమ్మ, మళ్ళీ ఇప్పట్లెక్కర కప్పు కింద పడిపోతుంది. ఇప్పుడు ఇటు పప్పు ఉడుకుతుంది కదండి. ఆ పప్పులోనైతే ఇగో జీలకర్ర ఇలా చేతులు వేసుకొని నలిచి అందులో వేసేస్తుంది అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే కుషి కోసం కూడా పక్కన రైస్ అయితే వండేస్తున్నాం అనమాట. సో అందులోనే పప్పు ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతుంది కదా. ఇదే పప్పుని దీంట్లో జీలకర్ర వేసినాం కాబట్టి అదే పప్పును కుషి రైస్లో వేసి వండుతున్నాము డైరెక్ట్గా. కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి తినిపించే ముందు ఘీ వేసి తినిపిస్తే సరిపోతుంది. ఎందుకంటే కర్రీస్ తోటి మనమే తినట్లేదు ఈ మధ్యలో సమ్మర్ అని చెప్పి. ఘీ అన్న నెయ్యి అన్న ఒకటే అత్తమ్మ. ఇప్పుడు ఈ పప్పు ఇవ్వండి. ఇక్కడైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. ఆ తర్వాతనైతే అత్తమ్మ ఇవ్వండి పప్పు అయితే వేసేసింది అంతే. లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేయడమే, అంతేనా అత్తమ్మ? ఫ్రెష్ కొత్తిమీర పప్పు ఉడికిపోయింది, అయిపోయింది. ఇక మా మామయ్యకి ఇప్పుడు డ్రైవర్ కదండి, బస్ డ్రైవర్. సో పల్చగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. కర్రీస్ ఫ్రై ఏం చేయకండి, సాంబార్ టైపు పులుసు టైప్ చేసి పెట్టండి నాకు అని అంటే, రోజు మా మామయ్య కోసమైనా ఖచ్చితంగా పల్చటి పప్పు లెక్కనే టమాటా వేసి పచ్చిమిర్చి వేసి వండితే, ఇట్లా వండితే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, పల్చగా ఉండాలి ఏదైనా రాస్తుందని. అందుకోసమని మామయ్య కోసం రోజు ఖచ్చితంగా పప్పు అండ్ ఏదో ఒక కర్రీ అయితే చేస్తాము. సో ఇప్పుడు ఇంకా కర్రీ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ప్రజెంట్ అయితే పప్పు అయితే చేసేస్తాం, అంతేనా అత్తమ్మ? ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అత్తమ్మ, బాయ్ చెప్పు. బాయ్.